సంస్థలో అభివృద్ధి అనేటువంటిది 100కి 110%. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్నటువంటి వైరాగ్యాన్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనాఖ్యతను అధికారులు సొమ్ము చేసేందుకు ఇంజనీరింగ్ శాఖలో గత 2 నెలల ముందు దాదాపు 15 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి 142 పనులు నేటికి కూడా వర్షాకాలం వస్తున్నటువంటి సమయంలో కూడా డ్రైనేజీ కాలువలు పనులు అలాగే రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోవడం అనేటువంటి గర్హనీయం. ఇంజనీరింగ్ శాఖలో గత 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి చెన్నకేశ్వరరెడ్డి వివిధ విభాగాల్లో ఇక్కడే తిష్ట వేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాకు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులని, ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు బంధువులని చెప్పుకుంటూ ఇక్కడే తిష్ట వేసి కడప నగరపాలక సంస్థలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ యొక్క చెన్నకేశ్వరరెడ్డిని తక్షణం తప్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 2 నెలలుగా కాంట్రాక్టర్లు పనులు చేయకపోగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోగా కూడా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది. వర్షాకాలం వస్తే ఈ డ్రైనేజీ రోడ్డు పనులు వేయడానికి ఆటంకం అవుతుంది. తక్షణం కమిషనర్ జోక్యం చేసుకొని ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖ అధికారిని తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అమృత స్కీమ్ తాగునీటి పథకం అందించే పనుల్లో కూడా ఈరోజు మెగా కన్స్ట్రక్షన్కు ఒక్కొక్క నోటీస్ ఇవ్వాలని చెప్తున్నా కూడా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్క నోటీసు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ యొక్క నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. అలాగే బుగ్గవంక అటుపక్క ఇటుపక్క రోడ్డు కూడా సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ఒక పక్క ఏమో కొద్దిగా రోడ్డు వేసి ఒక పక్క ఏమో కంకర వేసి పనులు వదిలిపోయిన కాంట్రాక్టర్కు ఒత్తిడి తెచ్చి పనులు పూర్తి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు మెతక వైరు అవలంబిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా బుగ్గవంక అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి రోడ్డు పనులు తక్షణం పూర్తి చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కడప నగరపాలక సంస్థలో అభివృద్ధి అనేటువంటిది 100కి 110%. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్నటువంటి వైరాగ్యాన్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనాఖ్యతను అధికారులు సొమ్ము చేసేందుకు ఇంజనీరింగ్ శాఖలో గత 2 నెలల ముందు దాదాపు 15 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి 142 పనులు నేటికి కూడా వర్షాకాలం వస్తున్నటువంటి సమయంలో కూడా డ్రైనేజీ కాలువలు పనులు అలాగే రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోవడం అనేటువంటి గర్హనీయం. ఇంజనీరింగ్ శాఖలో గత 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి చెన్నకేశ్వరరెడ్డి వివిధ విభాగాల్లో ఇక్కడే తిష్ట వేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాకు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులని, ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు బంధువులని చెప్పుకుంటూ ఇక్కడే తిష్ట వేసి కడప నగరపాలక సంస్థలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ యొక్క చెన్నకేశ్వరరెడ్డిని తక్షణం తప్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 2 నెలలుగా కాంట్రాక్టర్లు పనులు చేయకపోగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోగా కూడా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది. వర్షాకాలం వస్తే ఈ డ్రైనేజీ రోడ్డు పనులు వేయడానికి ఆటంకం అవుతుంది. తక్షణం కమిషనర్ జోక్యం చేసుకొని ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖ అధికారిని తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అమృత స్కీమ్ తాగునీటి పథకం అందించే పనుల్లో కూడా ఈరోజు మెగా కన్స్ట్రక్షన్కు ఒక్కొక్క నోటీసు ఇవ్వాలని చెప్తున్నా కూడా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్క నోటీసు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ యొక్క నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. అలాగే బుగ్గవంక అటుపక్క ఇటుపక్క రోడ్డు కూడా సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ఒక పక్క ఏమో కొద్దిగా రోడ్డు వేసి ఒక పక్క ఏమో కంకర వేసి పనులు వదిలిపోయిన కాంట్రాక్టర్కు ఒత్తిడి తెచ్చి పనులు పూర్తి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు మెతక వైరు అవలంబిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా బుగ్గవంక అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి రోడ్డు పనులు తక్షణం పూర్తి చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కడప నగరపాలక సంస్థలో అభివృద్ధి అనేటువంటిది 100కి 110%. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్నటువంటి వైరాగ్యాన్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనాఖ్యతను అధికారులు సొమ్ము చేసేందుకు ఇంజనీరింగ్ శాఖలో గత 2 నెలల ముందు దాదాపు 15 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి 142 పనులు నేటికి కూడా వర్షాకాలం వస్తున్నటువంటి సమయంలో కూడా డ్రైనేజీ కాలువలు పనులు అలాగే రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోవడం అనేటువంటి గర్హనీయం.
ఇంజనీరింగ్ శాఖలో గత 10 సంవత్సరాలుగా పనిచేసినట్టు చెన్నకేశ్వర రెడ్డి వివిధ విభాగాల్లో ఇక్కడే తిష్టం వేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాకు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులని, ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు బంధువులని చెప్పుకుంటూ ఇక్కడే తిష్ట వేసి కడప నగరపాలక సంస్థలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ యొక్క చెన్నకేశ్వర రెడ్డిని తక్షణం తప్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 2 నెలలుగా కాంట్రాక్టర్లు పనులు చేయకపోగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోగా కూడా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది. వర్షాకాలం వస్తే ఈ డ్రైనేజీ రోడ్డు పనులు వేయడానికి ఆటంకం అవుతుంది. తక్షణం కమిషనర్ జోక్యం చేసుకొని ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖ అధికారిని తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అమృత స్కీమ్ తాగునీటి పథకం అందించే పనుల్లో కూడా ఈరోజు మెగా కన్స్ట్రక్షన్కు ఒక్కొక్క నోటీస్ ఇవ్వాలని చెప్తున్నా కూడా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్క నోటీసు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ యొక్క నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. అలాగే బుగ్గవంక అటుపక్క ఇటుపక్క రోడ్డు కూడా సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ఒక పక్క ఏమో కొద్దిగా రోడ్డు వేసి, ఒక పక్క ఏమో కంకర వేసి పన్నులు వదిలిపోయిన కాంట్రాక్టర్కు ఒత్తిడి తెచ్చి పన్నులు పూర్తి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు మెతక వైరు అవలంబిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా బుగ్గవంక అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి రోడ్డు పనులు తక్షణం పూర్తి చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.